చేయవచ్చిన యేసుక్రీస్తున్నాము మీ అందరికీ వందనాలు చేయండి. అవకాశం ఇచ్చినటువంటి ఆ బాల్యోప సెషన్కి అందరం చిన్న ప్రకటన చేసుకుని మనం మాట్లాడుకుంటున్నాం. పరిశుభ్రమైన తండ్రి, మీ ఘనమైన నామాన్ని మరొక మారి మీ కీడులతో కలిసే అవకాశం మనం కలిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. కాసేపు మాతో పరిశుద్ధాత్మను ఉంచాల్సిందిగా ప్రేమపూర్వకంగా వేడుకుంటూ బోధించాల్సిన వివేచన జ్ఞానం అనుభవించిన వేడుకొచ్చు యేసుక్రీస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. ఈరోజు మనం ముఖ్యమైనటువంటి పాఠం మీకు పత్రికలో ముద్రించబడింది. అందులో 3వ పాఠంగా అబ్బాయి అయితే కడుపు మోయాలా, అమ్మాయి అయితే అబ్బాయి అయితే కడుపు మోయాలా, అమ్మాయి అయితే కడుపు. అసలు ఈ పాఠం అనేది ఎందుకు వచ్చింది? అబ్బాయి అయితే మొయ్యాలన్న పదం, అమ్మాయి అని తెలిస్తే కొయ్యాలా అన్న పదం అసలు ఎందుకు వచ్చింది? దేవుడు పుట్టించేటప్పుడు ఆడవారిని కానీ మగవారిని కానీ ఆయన సమానంగానే పుట్టించాడు. మగవాడి అని చెప్పని ఎక్కువ బిల్యం ఇవ్వలేదు, స్త్రీగా అని చెప్పని చిన్న చూపులను చూడలేదు. అసలు మనుషులకి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అబ్బాయి అనగానే ఒక వంశాన్ని నిలబెట్టేవారు, అమ్మాయి అనగానే మరి పెళ్లి చేసి పంపించేవారు కనుక అనుకొని అమ్మాయిని పెళ్లి చేసి పంపించేటప్పుడు కట్నాలు, కానుకలు ఇవన్నీ ఒక బాధ్యతగా ఒక కుటుంబానికి ఒక తల్లిదండ్రులుగా ఇవన్నీ తెలుసుకున్నారు కనుకనే ఈ రోజు అమ్మాయి అనగానే కొయ్యాలనుకుంటున్నారు, అబ్బాయి అనగానే చాలా సంతోషపడారు. వరుసగా ముగ్గురికి కూతుర్లు పుట్టగానే ఒక నిరాశ. మొట్టమొదటగా ఒక మన కూతురే కావచ్చు లేదా ఎవరైనా సమాజం ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మొట్టమొదటగా ఎవ్వరు స్కానింగ్ చేసుకోరండి. ఆడ పుట్టినా మగవారు పుట్టినా పెద్ద ప్రాబ్లం లేదనుకుంటారు. ఫస్ట్ మరి బిడ్డ పుట్టింది అనుకో, రెండవసారికి ప్రెగ్నెంట్ అయిన తర్వాత ప్రతి తల్లిదండ్రుల్లో ఒక చిన్న భయం అనేది మొదలవుతుంది. నెక్స్ట్ డే కనుక అమ్మాయి అయిందనుకో పరిస్థితి ఏంటి అని 6 నెలల 7 నెలలకు వచ్చే వరకు అసలు స్కానింగ్ చేసుకోవడం. ఆ స్కానింగ్ లో అబ్బాయిని తేరగానే ఎంతో ధైర్యపడుతుంది మనిషి. అదే అమ్మాయి అన్న విషయం తెలియగానే వెంటనే ఎవరి తెలియకుండా ఏదో టాబ్లెట్స్ తీసుకుని చంపేయడం, పిండంగా ఉండగానే నెక్స్ట్ కూతురే పుట్టదు కావచ్చు అని చెప్పని ఇలాంటి తప్పుడు పనులు చేసి అసలు తల్లిదండ్రులు ఆడబిడ్డగా తెలవగానే ఈ సమాజంలో చెంబడ కూలిపెట్టింది. ఆడపిల్ల పుట్టగానే ఈమెని పెంచి పెద్దదానిగా చేసి వివాహం చేసి కట్న కానుకలు ఇవ్వాలి అంత స్తోమత లేదు కనుక ఈరోజు చెత్త కుప్పలో వేసి ఆడపిల్లలు పంపిస్తాం. ఇవన్నీ మనం చూస్తున్నాం ఇప్పుడు. అంటే ఆడపిల్ల అనగానే పెద్ద భారం అయిపోయింది అసలు సమాజానికి. అసలు నువ్వు ఇచ్చే కట్న కానుకలకు దేవునికి ఏమైనా సంబంధం ఉండదు అంతే కదా. పైసా నువ్వు ఎక్కడ ముద్రైంది? టంకశాల ఢిల్లీలో మనకు ముద్రణ జరుగుతుంది. ఐక్యరాజ్య సమితిలో మన భారతదేశానికి ఒక సంవత్సరానికి ఎంత వరకు మనీ డిపాజిట్ రిలీజ్ చేయాలో అక్కడ ముద్రించబడి సమాజంలోకి వదిలేస్తారు. ధనం సంపాదించాలంటే ఈ లోకంలో తెలివితో దాన్ని పట్టుకోవాలంతే. ధనానికి దీనికి ఏదైనా సంబంధం ఉన్నామంటే లేదు. నీ టాలెంట్ ని బట్టి ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ట్రాన్స్ఫర్ అవుతుంది భారతదేశంలో అమౌంట్, పైసా, కరెన్సీ. దీనిలో నువ్వు డబ్బుగా ధనవంతులుగా కావాలి అంటే, నీ ఆర్థిక పరిస్థితులను అధిగమించాలంటే నువ్వు తెలివితోటి డబ్బులు పట్టుకోవాలి. అది నువ్వు వ్యాపారం చేసి పట్టుకుంటావా లేదా నువ్వు కష్టం చేసి పట్టుకుంటావా? నీ తెలివిని బట్టి దాన్ని రాబట్టుకొని ధనాన్ని తెచ్చుకోవాలి. పుడుతున్న బిడ్డ ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా సమానంగా చూడాలి. అంటే ఈరోజు కడుపులో పుడుతున్న బిడ్డ ఆడపిల్ల అనేది ఎందుకు చంపేస్తుంది అంటే మనకు డబ్బు లేదు, మనకు ధనం లేదు, మనకు వంశాన్ని నిలబెట్టేవాడు లేరు.
ఇక ఆడపిల్ల పుట్టగానే అసలు చిన్న చూపు, సమాజంలో అసలు స్త్రీ కంటే విలువే లేదు. మళ్ళీ నీకు పెళ్లి కావాలంటే మళ్ళీ నీకు అమ్మాయి కావాలి. నువ్వు కరెక్ట్ గా 16 నుంచి 18 ఏళ్ళ వయసుకు వచ్చేసరికి మంచిగా ఎవరంగా మంచిగా తయారైపోతావు. ఇక అమ్మాయి కావాలి, పెళ్లి తీసుకోవాలి. మరి నీవు పెద్దవాళ్ళైన తర్వాత వివాహం చేసుకోవాలంటే నీకు కావాల్సింది ఏంటి? చెట్ట, పుట్టన, గుట్టన. దేంతో సంసారం చేయాలి మొదలాడు? స్త్రీ కావాలి కదా. అంటే నీవు భార్యగా కావాలనుకున్నప్పుడేమో మంచిగా తయారయ్యి సమాజంలోకి వెళ్ళి 30 మంది నేర్తావు అమ్మాయిలని. ఆ అమ్మాయిని చూస్తే నల్లగా ఉంది బాగాలేదంటావు, ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్తే దొడ్డుగా ఉంది బాగాలేదంటావు. ఈ సమాజంలో నీ మెంటాలిటీ ప్రకారంగా, వాస్తు ప్రకారంగా ముక్కు, ముఖము, అవయవాలు ప్రతిదీ లెంకి చక్కటి అమ్మాయి చేసుకోవాలని చెప్పారు. మనం ఇష్టపడతాం అమ్మాయి మనకు కావాలనుకున్నప్పుడు. అంటే మనం పెళ్లి చేసుకున్న తర్వాత మనం పుట్టాలనుకున్నప్పుడు అమ్మాయి మాత్రం మనకు వద్దు. అంటే అబ్బాయి అని పుడతానగానే సంతోషం. ఇంతకీ దేవుని దృష్టిలో అబ్బాయి అయినా అమ్మాయి అయినా సమానంగా ఉన్నారా? అబ్బాయిని పుట్టించిన తర్వాత అసలు ఆదాము పుట్టించిన తర్వాత అబ్బాయిని ఎందుకు చేసగలిగింది? ఏ కారణం లేకుండా అబ్బాయినైతే చేయలేడు కదా. ఒక పురుషుడే పురుషుడే మరి ప్రధానము, ఈ సృష్టికి మూలం పురుషుడే ప్రధానం అనుభవించాలని దేవుడు అనుకోలేదు. పురుషునికి ఎంత సమాన హక్కు ఉందో స్త్రీకి కూడా అంతే సమానమైన హక్కు ఉంది. స్త్రీని చిన్న చూపు చూస్తున్నారని ఈరోజు సమాజంలో మహిళా మండల గ్రూపం వచ్చింది, డ్వాక్రా మహిళ వచ్చింది. ఇకపోతే పురుషులతో పాటు స్త్రీ కూడా సమానం కావాలని ఎన్నో సినిమాలు తీశారు. మన ముందు ఒక సినిమాలో నటించాలంటే పురుషుల పాత్ర ఎంత అవసరమో స్త్రీ పాత్ర కూడా చాలా అవసరం. చూడండి, మనం అంతా సినిమాలు చూసి సీరియల్ చూసి వచ్చిన వాళ్ళకి ఇక్కడికి సినిమా తీసేటప్పుడు ఒక హీరో ఎంత కనబడతాడో అందులో హీరోయిన్ కనబడితే విజిల్ వేరు వారు ఉంటారు. ఆ సినిమా థియేటర్లో ఒక మంచి అందంతో వెంట్రుకలు ఇలా వదిలేసి చక్కటి డ్రెస్ తో అందంగా అలంకరించి ఎలా చూపిస్తాడు సినిమాలో ఒక డైరెక్టర్, ఒక అమ్మాయి. ఆ చూపించే విధానాన్ని బట్టి ఉదయం గొంత కొట్టుకోపోతుంది. భక్తులు ఉన్నవాడైతే పరిస్థితి ఆగమైపోతుంటుంది. చూసినప్పుడు ఒక అమ్మాయిని చూసినప్పుడు అంటే ఎందుకు అయిపోతుంది? విజిల్ కొడుతుంటాడు, అల్లరి చేస్తుంటాడు ఒక సినిమా చూసినప్పుడు. అంటే సినిమాలో ఒక పురుషునికి ఎంత సమాన భాగం ఉందో ఆ సినిమాలో ఖచ్చితంగా స్త్రీ పాత్ర అంత ముఖ్యం. అంతేకాదు తల్లి పాత్ర పోషించే వాళ్ళు ఉంటారు. మనం సీరియల్స్ అప్పుడు చూస్తుంటాం. తల్లి పాత్ర అంటే తల్లి కావాలి, మనకు స్త్రీ కావాలంటే, భార్య కావాలి, నచ్చిన భార్య స్త్రీ కావాలంటే, మనకు పుట్టే పిల్లల విషయంలోకి వస్తే మాత్రం స్త్రీ ఆడబిడ్డ పుట్టకూడదు. అసలు నిజంగా ఆడపిల్లని ఎందుకు వద్దనుకుంటున్నారు మనుషులు అసలు అర్థం కాలేదు. బైబిల్ దగ్గరికి వస్తే కరెక్ట్ గా తెలుసుకోగలడు అసలు ఆడపిల్లని దేవుడు ఎందుకు సృష్టించుకోడు, ఏ కారణం బట్టి స్త్రీని భూమి మీదకి పంపించాడు, ఏ కారణం లేకుండా స్త్రీని అయితే భూమి మీదకి పంపించాడు కదా. కరెక్ట్ గా బైబిల్ దగ్గరికి రాక ఈ సమాజం అంతా ఆడపిల్ల పెద్ద భారం అనుకుని పుట్టగానే వెంటనే చెత్త కుప్పలు వేసిన సందర్భాలు మనం టీవీ నైన్లో చూస్తాం. పుట్టగానే వదిలేసి వెళ్ళిపోతారు. అనాథ ఆశ్రమాలకు వెళ్తే ఒక్కొక్కరి జీవితం మనకు కనిపిస్తుంటారు. హైదరాబాద్ అనాథ హాస్టల్కి వెళ్తే ఈ అమ్మాయి ఎవరికో పుట్టింది రోడ్డు మీద ఉంటే తీసుకొచ్చి మేము ఇక్కడ వదిలేస్తే మేము ఇక్కడికి ఉండి ఆమెను పెంచుతున్నామని చెప్తాం. అంటే సమాజంలో ఎక్కడైనా సరే ఆడపిల్ల పుడితే చాలా చీఫ్, తక్కువ. ఒక ఆమెకైతే నాకు తెలిసినటువంటి సిగ్గుపెడతా ఉంది. 3 బాబులు. బాబు కొరకు అంత ఇంత కష్టపడలేదండి. నిజంగా ఎంత కష్టపడిందంటే చాలా ఖర్చుతో భర్తలో ఉన్నటువంటి ఆ కణాలను తీసి మగ కణాలను పట్టుకొని ఆ గర్భాశయంలోకి డైరెక్ట్ గా ఎక్కించి పురుషుడి కదా. అంటే విషయం ఏంటంటే స్త్రీల వల్ల లాభం లేదు, స్త్రీలు ఒకరికి ఇస్తే వెళ్ళిపోతారు, మన ఇంట్లో పురుషుడు అనేవాడు ఒక వ్యక్తి ఉండాలి కనుక ప్రియారిటీ పెద్దపీట పురుషులకే ఇచ్చిన సమాజం అంట. ఈ సృష్టిలో ఇద్దరు, ఎవరు? ఆడ మగ. మరొకరైతే లేదు కదా. పుడితే ఆడనే పుడుతుంది లేదా మగవాడైనా పుడుతుంది. అంటే ఇంతకీ మనం అనుకుంటే పుట్టినాం మనమంతా ఈ భూమికి. నువ్వు నేను మనం అనుకుంటే పుట్టిన వాళ్ళమ్మా అస్సలు కాదు. ఇది రక్త మాంసాల వలన కలిగిందా అంటే కూడా కాదు. నువ్వు పురుషుడుగా పుట్టాలని చెప్పని ఏ తల్లి, మన మమ్మీ, మన డాడీ అస్సలు అనుకోలేదు. నాకు కొడుకే పుట్టాలని చెప్పని అనుకుని తన భార్య దగ్గరికి ఎవ్వరు వెళ్ళడు. సహజంగా అలా జరిగిపోతుంది ఆకర్షణను బట్టి. కానీ కార్యక్రమం జరిగించి అవయవాల నిర్మాణం నిర్మించి
బాబు కావాలన్నా పాప కావాలన్నా నిర్ణయించేది ఎవరు? దేవుడు. ఇది సమాజానికి అర్థం కాక భూమి వచ్చిన బిడ్డ పుట్టగానే చిన్న సొమ్మె బిడ్డ పుట్టిందిరా. మేము ఒకసారి నలుగురు కలిసి విశాఖపట్నానికి మన డాడీ గారి దగ్గరికి వెళ్తున్నాం. మామూలు ఒక వ్యక్తి ప్రెగ్నెంట్ తో ఉన్నది. హాస్పిటల్ తీసుకెళ్ళాం. సగం దాకా వెళ్ళాం. ఖమ్మం దాకా వెళ్ళిపోయాం. ఫస్ట్ ఆల్రెడీ బాబు పుట్టింది. సగం దాకా వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ప్రార్థిస్తుండ్రు. దేవుళ్ళలో ఉంటుండ్రు. ఏమర్థమైందో ఆ వ్యక్తికి మనకు అర్థం కాదు. ప్రార్థిస్తుండ్రు. దేవుడు తన మనసులో అనుకుంటున్నాడు. టిఫిన్ చేసినప్పటి నుంచి మధ్యాహ్నం అన్నదే వరకు హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. అవుతుంది, నొప్పులు స్టార్ట్ అయినాయి. ఇక బాబు బయటకు వస్తాడు. టెన్షన్ పడకు, ఖచ్చితంగా నీకు కొడుకే పుడతాడు అని ఒక ధైర్యంతో చెప్తున్నారు అక్కడ. కానీ అప్పుడు వరకు టెన్షన్ పడ్డాడు. పాప అనగానే నిజంగా అంటే ఎంత దివాలు తీసాడు తెలుసా. నీకు బిడ్డే పుట్టింది అని అక్కడ ఉన్న వాళ్ళ హాస్పిటల్ చాలా నర్వస్, నీరసం చెందిండు. విశాఖపట్నం మీద కేవలం అక్కడ ఉన్న అతనికి మనసు లేదు. అయ్యో మళ్ళా పాపే పుట్టిందా. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత బైబిల్ కొంతకాలం స్టడీ చేస్తే అప్పుడు అర్థమైంది అసలు అమ్మాయి ఎందుకు పుడుతుంది, దేవుడు ఎందుకు పుట్టిస్తున్నాడు అంటే మనముగా అనుకుంటే పుట్టడం లేదు. యోహాను సువార్త 1:13 ఎక్కువ సేపు వినిపించాలండి. ఒక 10 నెలలు ముగించేస్తాం. ఆ యోహాను సువార్త 1:13 వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను శరీరం ఇచ్చవలనైనను మనుషుల వల్ల మనం అనుకుంటే కోరికతో మన వారి దగ్గరికి మనం వెళ్ళి ఉంటేనో పుట్టిన వారు కానే కాదు. అసలు కాదు. మనం అనుకుంటే పుట్టిన వారు మనం కాదు, దేవుడు అనుకున్నాడు. ఇంతకీ దేవునికి ఏమి ఇష్టం? పిల్లలంటే చాలా ఇష్టం. దేవునికి పిల్లలు కావాలన్న ఇష్టం బాగుంది కనుక అన్నిటినీ జ్ఞానంతో చేశాడు. తన తెలివితో జ్ఞానంతో ఈ సృష్టిని కలిగించాడు. మనుషులను మాత్రం జీవితమనితో తన సొంతంగా 2 చేతులతో ఆకారాన్ని, ముక్కుని, చేతులను అవన్నీ మొట్టమొదటి ఆదాన్ని అందించాడు కదా. అలా దిద్దాడు. బాలుడుగా చేశాడా? మంచి వయసు మీద చేశాడా? మంచి వయసు మీద ఉన్నప్పుడు చేశాడు. మంచి వయసులో ఉన్నవాడుగా చేశాడు. ఆదాము బాలుడప్పటి నుంచి చేయలేదు. ఆయనకు పిల్లలు కావాలి కనుక మనం చిన్న పిల్లల్ని పుట్టిస్తే వాళ్ళని ఎవరిని పెంచాలి? మళ్ళా ఎవరు పెంచాలి? ఆ పిల్లల్ని పెంచలేము కదా. డైరెక్ట్ ఆయనకు పిల్లలు ఇష్టం కనుక మొట్టమొదటిగా ఆదాముని చేశాడు. వయసు మీద ఉండాలని చేశాడు. అలాగే కొంతకాలం తర్వాత నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎవరు చేశాడు? స్త్రీని చేశాడు. ఇప్పుడు మీరిద్దరి ద్వారా దేవునికి ఎవరంటే ఇష్టం? పిల్లలంటే. ఆయనకు పిల్లలు కావాలి. ఈ సృష్టిని చేసి సముద్రాలు, అందులో ఉన్న మత్స్యములు, గొప్ప గొప్ప చేపలు, ఈ 84 లక్షల జీవరాశులు, సూర్యుడు, సకాలంలో ప్రకృతి మార్పు వలన వచ్చే పంటలు, ప్రకృతి మార్పు వచ్చే వర్షాలు, ఈ 3 కారణాలతో పాటు చంద్రుడు, భూమి కంటే పెద్దదైనటువంటి నక్షత్రాలు, ఈ ప్రకృతిలో ఇంత విశ్వాన్ని కలగజేసిండు అంటే ఆయనకు పిల్లలంటే బాగా ఇష్టం లేదు. భూమి మీదకి పోతున్న తన పిల్లలందరూ నన్నే కనపరచాలి, తనకు కీర్తి రావాలని యేసుక్రీస్తునే ముందుగా ఏర్పరచుకొని భూమి మీదకి పంపించుకున్నాడు. ఆయన పంపించాలనుకున్నాడు. అందుకే ఒక పురుషుడే ప్రధాన పాత్ర అంటే కాదు, దానికి స్త్రీ కూడా తోడు కావాలనుకున్నాడు. ఇప్పుడు బాగా ఆలోచించండి. ఆదాము పుట్టిండు. ఆదాము పుట్టిన తర్వాత తనలో ఉన్నటువంటి మనుషులు భూమి మీదకి రావాలంటే ఎవరు అవసరం? అవ్వ అవసరం, స్త్రీ అవసరం. అంటే ఒక చక్కని ఆకారం ఏర్పడి భూమి మీదకి చేయాలి అంటే ఖచ్చితంగా స్త్రీ అవసరం. ఆదాము అవ్వని కూడినప్పుడు ఆ ఆదాములో ఉన్నటువంటి ఆ పిల్లలకు సంబంధించినటువంటి ఆ తల్లిదండ్రులకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆకారం తయారు కావాలి. మరి ఆకారం తయారు కావాలి అని చెప్పాలంటే ఏం కావాలి? స్త్రీ నిర్మించాలి. వీరిద్దరు ఏకం కావడం ద్వారా తన సంకల్పంలో ఉన్నటువంటి పిల్లలందరినీ భూమి మీదకి రాపించాలి. మరి భూమి మీదకి మనుషులు రావాలంటే స్త్రీ అవసరం ఉన్న సంగతి ఈరోజు సమాజానికి తెలిసిందా? తెలియదు. ఆడపిల్లలు ఓకే, మనందరికి వంశాలు నిలబెట్టడం కొరకు అందరికి పురుషులు పుట్టినారు. మరి భూమి మీదకి పిల్లలు ఎలా వస్తారు? నాకు 3 కుమారులు అని చెప్పండి, నేను మురిసిపోతున్నా. నీకు 3 బిడ్డలు కుమారులు పుట్టారని నువ్వు సంతోషపడుతున్నావు. నాకు 3 కుమారులు అని అంటావు. చౌరస్తం లేదు, ఆ గ్రామ పంచాయతీ నాకు 3 బిడ్డలు కదా, నీకు టెన్షన్ లేదు. అందరికి మగ పిల్లలే, ఈ ఆడపిల్లలు లేరు. మరి ఇప్పుడు ఏం చేస్తాం?
భూమి మీదకి దేవునికి కావాల్సిన ఇష్టం ఏంటి? దేవునికి పిల్లలు కావాలి. మరి ఆ పిల్లలు భూమి మీదకి రావాలంటే ఎవరు కావాలి? ఇంకా తోడు. ఇది అర్థమైంది ఆ సమాజం. అంటే నీకు భార్య కావాలి, నీకు ధైర్యం చెప్పడానికి అక్క కావాలి, నీకు తల్లి కావాలి, అందరు కావాలి. కానీ నీవు భార్యను చేసుకున్న తర్వాత ఆడపిల్ల మనకొద్దు. అందుకే ఆడపిల్ల అంటే ఎందుకు భారం ఏందో తెలుసా? కట్న కానుకలు. మగ విషయం నిలబెట్టడం లేదు, అందరూ ఆడపిల్లనే పుడుతున్నారని ఇలాంటి ఆలోచన కలిగి ఆడపిల్ల నిజంగా చంపేస్తున్నారండి. పెద్ద భారం అనుకుంటున్నారు. కరెక్ట్ గా బైబుల్ దగ్గరికి వస్తే అసలు మనం అనుకుంటూ పుడుతున్నారు కదా, దేవుడే ఇస్తున్నాడు. కీర్తన గ్రంథంలో మాట ఉంది కదా, 127లో 3లో ఉంటుంది. ఏంటి? ఎవరు చూడండి, 127 చూడండి, చక్కగా మాట. చూసారా? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, చూసారా? గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. అంటే మనుషులకు ఈ గిఫ్టులు ఇవన్నీ ఇస్తారు, కొంతకాలంగా అది చెదిరిపోతుంది, తుప్పిపడిపోతుంది. ఆయన ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే మనల్ని, పిల్లలను, తనలో ఉన్న పిల్లలని భూమి మీదకి రప్పించాలనుకుంటున్నాడు కనుకనే స్త్రీ ఖచ్చితంగా అవసరం. ఆడపిల్లల చిన్న చూపు చూడకూడదు, అస్సలు చూడకూడదు. వాళ్ళు మనకు అసలు బాధలు అస్సలు ఇవ్వకూడదు. కుమారులు రాయబడ్డది కనుక కుమార్తెలు రాయబడలేదని చెప్పి అనుకుంటున్నారు మీరు. కుమారులు, కుమారుడైనా కుమార్తెలైనా ఫస్ట్ ఆదాన్ని చేసిండు, ఆదాం తర్వాత అమ్మని చేసిండు. ఈ భూమికి తన కొరకు పిల్లలు భూమికి రావాలి అంటే స్త్రీ పాత్ర ఖచ్చితంగా అవసరం. ఇది తెలియక ఆడపిల్లల్ని చంపేస్తున్నారు, దూషిస్తున్నారు. పుట్టుడుతోనే బాత్రూమ్ వేసిన సందర్భాలు టీవీలో ఒకసారి. అక్కడే హాస్పిటల్లో ప్రస్తుతం అయిపోయింది. ఆడపిల్లని తెలవగానే బాత్రూమ్కి వెళ్ళింది, బాత్రూమ్ లో పడేసింది చిన్న పిల్లని, ఆడపిల్లని. అలా పైకి వెళ్ళిపోయారు, టీవీలో చూసినాం ఒకసారి. అంటే ఆడపిల్లల్ని ఎంత చీప్గా చూడడం, అసలు దేవుని సంకల్పం ఏంటో అర్థం కావకూడదు. ఈ రోజు మనుషులు ఆడపిల్లలని చిన్న చూపుగా చూడడం. మనం అనుకుంటే మనం పుట్టడం లేదు కదా, ఆయన అనుకుంటే పుడుతున్నారు కదా. ఆయనే స్త్రీ మనకిచ్చి బాధ చేయగలుగుతాడు తండ్రి. మనకు ఆడబిడ్డలు అమ్మగా కుమారులు కనుక వీళ్ళకి ఆడబిడ్డలు ఇస్తే వీళ్ళకు కట్ట కానుకలు ఇవ్వలేక చచ్చిపోతారు కనుక, ఆడపిల్లలు ఇస్తే వీళ్ళు చంపుతారు కనుక అసలు ఆడపిల్లలు వద్దు అనుకున్నాడు దేవుడు. ఇది మనకు బాధ. నువ్వు సంపాదించే నీకు టాలెంట్ లేక భూమి మీద నువ్వు దేవుని పని చూసుకుంటూ వ్యాపారం చేసుకుని సంపాదించుకొని ఒక పేదవాడిగా కాక సోమరిపోతులక్క నువ్వుండి ఆడపిల్లలు పెళ్లి చేసి నాలెడ్జ్ లేక నువ్వు సంపాదించుకోలేక పిల్లలు ఆడపిల్లలకు నువ్వు బాగా అనుకుంటున్నావు. అసలు దేవుడు ఆడపిల్లలను సృష్టించడానికి, తన పిల్లలు భూమి మీద రావడానికి కొరకు స్త్రీ అవసరం ఖచ్చితంగా. కేవలం ఆడపిల్ల పిల్లల్ని కనడానికే పనికొస్తుందని చెప్పని అనుకున్న వాళ్ళు చాలా మంది. పిల్లలు కనడానికే, అసలు దేవుడు కేవలం పిల్లలు కనడానికే పుట్టించండి, అంతేనా? సరే, ఇంకా వాళ్ళ పాత్ర భూమి మీద లేదా? బ్రహ్మాండం వాళ్ళ పాత్ర. స్త్రీల పాత్ర అంతా ఇంత కాదు. ఆయన ఎంతటి పాత్ర వాళ్ళకుందో తెలుసా? చూడండి, మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. మొదటి తిమోతి 5:14. కాబట్టి చూడండి, యవ్వన స్త్రీలు చూడండి చక్కగా చెప్తున్నాడు, వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించు. చూసావా? ఆయన ఇస్తున్నటువంటి ఆయన పిల్లలని భూమికి పంపిస్తే, నీకు గర్భఫలంగా ఇస్తే అపవాది నిందించుటకు అవకాశం ఇయ్యక పిల్లలకు జ్ఞానం చెప్పుతూ గృహ పరిపాలన జరిగించాలి. మీరు పిల్లల్ని కనాలే, ఆ పిల్లలను ఇస్తుంది నేనే. ఆడగాని మగగాని ఇచ్చేది నేనే. ఆ పిల్లలని మీరు ఏం చేయాలి? దీవులను పెంచాలి, గృహ పరిపాలన చెయ్యాలి. కంపల్సరీ దేవుని శిక్షణలో నీకు ఇస్తున్నటువంటి పిల్లల్ని కంపల్సరీ పెంచాలి. భర్త ఎక్కడికో వ్యాపారానికి వెళ్తాడు, ఏదో పొలానికి వెళ్తాడు, ఏదో సువార్తకి వెళ్తాడు, అందులో నువ్వు సహాయకారిగా ఉండాలి. నీకు దేవుడు ఇచ్చినటువంటి ఆ పిల్లలని దేవుని కొరకు పెంచాలి. చాలా మంది పెంచారండి, చాలా మంది పెంచారు పిల్లలని. దేవుడిలో బాధ్యత ఆడపిల్లలు తీసుకున్న చాలా మంది ఉన్నారు. ఆడపిల్లలని చాలా చిన్న చూపు, భారం, పెద్ద భారం అనుకుంటున్నారు. దేవుని దృష్టిలో
పురుషుడు ఎంత ప్రధానమో మరి ఆడపిల్ల కూడా అంతే ప్రధానం పాత్ర పోషిస్తుందని దేవుడు పాత్ర పోషించేంత టాలెంట్ సరి సమానం భర్తకి ఎంత ఉందో ఆడవాళ్ళకి కూడా అంత ఉంది, కానీ వినియోగించుకోవడం లేదు. ఎంతమంది అంటే చాలా మంది భర్త సువార్తకి వెళ్తే ఎలా ఎక్కడ సువార్త చక్కగా చెప్పు, వాక్యం చక్కగా మాట్లాడు, టైం నేను ఆరోగ్యం జాగ్రత్త అని అనుకోండి. ఇంటికి రాగానే పిల్లల్ని క్రమశిక్షణగా దీవుల్లో పెంచి పాత్ర పోషించుకుంటుంది స్త్రీ. చూడండి ఎంత చక్కగా రాశారు. అంటే పిల్లలని కానీ ఆ పిల్లలకు వాక్యం చెప్పి దేవునిలో సరిదిద్ది నీ భర్తకు సహకారిగా ఉండి మీటింగ్స్ జరిగితే భర్తతో వెళ్ళాలి, కార్యక్రమాలలో పాల్గొనాలి. అవసరమైతే భర్త మూర్ఖుడైపోతుంటే భార్య కూడా మార్చి దేవుని వైపు తిప్పగలిగితే శక్తి స్త్రీలకు ఉంది. అంటే అంత పాత్ర ఉంది. అంటే స్త్రీలు పని చేసిన వారి కదా తగ్గితా మనకు తెలుసు, మనందరికీ అప్పుడు పేతురు గారు చనిపోతాను లెక్కలు అంతేగా అవి ఎన్ని ధర్మకార్యాలు చేసింది, పుణ్యకార్యాలు ధర్మకార్యాలు ఎన్నో చేసినందున అప్పుడు ఆ పేతురు గారి దగ్గర రాగానే ఆమె బట్టలు అవన్నీ చూసి ఏడుస్తున్నా కొద్ది చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆ కాలంలో స్వస్థతలు కనుక వెంటనే బ్రతికించి లేపించారు. కవిత చేసిన కార్యక్రమాలు అంత ఇంతగా చాలా ధర్మకార్యాలు ఉంటుంది. మీరు ఎన్నికలను చదువుకోవడం అపోస్తల కార్యం 9వ అధ్యాయం 36 నుంచి 41 ఉంటుంది. దేవుని క్రియలు అద్భుత క్రియలు అని ఉన్నంతకాలం స్త్రీ ఒక మగవాడు చేసినంత గొప్ప పని ఒక స్త్రీ అయినప్పటికీ కూడా కవిత చాలా క్రియలు చేసి చూపించింది. అంటే ఆ దేవునికి పురుషుడు ఎంత సమానమో స్త్రీ కూడా అంతే సమానం. చూడండి ఒక మాట, అంటే స్త్రీలు కనుక పురుషులు దేవుని సువార్త చేస్తే జీవగ్రంథంలో రాయబడుతుంది అని నువ్వు అనుకుంటే దేవుని కొరకు పని చేసిన వారు కూడా స్త్రీలు కూడా ఆయన గ్రంథంలో రాసుకున్నాడు అని పౌలు గారు ఫిలిప్పీ పత్రిక రాసుకుంటున్నాడు. 4:3 చూడండి. నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లేమెత్తుతోనూ చూడవా పౌలు గారు అన్న పౌలు గారు ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ స్త్రీలు మరి పౌలు గారికి సహకారంగా ఉండి దేవుని పనికి చేసి ఎంతో మంది ప్రకటించి వచ్చే వారికి సేవకులకు ఆతిథ్యం ఇచ్చి ఎన్నో చేసిన వారు పేరు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి మళ్ళీ చదవండి 4:3. అవును చూడవా నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో చూసారా నాతో పాటు కూడా ప్రయాసపడాడంట. పౌలు గారి ఎంత ప్రయాసమో చాలా పెద్దది. ఆ ప్రాంతానికి పిలుపుపడడానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కొంతకాలానికి క్లేమోతు అనే మనందరికి ఇప్పుడు అమ్మ అని పిలవాలి, ఎందుకంటే మరణించింది పరదేశంలో. అంటే ఆమె స్త్రీ పాత్ర ఎంత పోషించో చూడండి. పౌలు గారికి సహకరించింది, అక్కడ ఉన్న వారందరికి ఆతిథ్యం ఇచ్చింది. దేవుని వాక్యం ప్రకటించడం కొరకు పౌలు గారికి అవసరతలు ఏమైతుందో తిండి అన్నం సమస్తం ఆరోగ్యం ఉదయం లేక వేడి నీళ్ళు ఏం కావాలో సమస్తం. అంటే మీ గ్రామానికి వచ్చిన మీరు అందరూ చక్కగా అడుచుకుంటున్నారని ఆ బాలరాజు ఇంటికి వచ్చిన అన్న ఏం కావాలని అడుగుతారు, ఆ ఇంటికి వెళ్ళినా ఏం కావాలో తింటామంటాడు, మహేష్ అన్న ఇంటికి వెళ్ళినా ఏం కావాలంటాడు. మీరేమో తప్పగా మీరు అంటలేము. అంటే స్త్రీని సమాజంలో చిన్న చూపు చూస్తుంది, కానీ దేవుని దృష్టిలో మాత్రం పురుషుడు ఎంత సమానం, స్త్రీ కూడా అంతే సమానాలు. అసలు మన తెలంగాణ లెక్కలకు వస్తే అసలు కట్న కానుకలు లేవు, ఫ్రీగా వచ్చి పెళ్లి చేసుకోవాలంటే చూడండి బిడ్డ కూడా మీరు బాధపడతారు. ఆలోచించండి, ఎవరైనా బాధపడతారు? కట్నాలే లేవు, కట్నాలే అసలు లేవు. మగవాడికి పెళ్లి చేస్తే ఆడపిల్ల ఉచితం అని ఒక చట్టం కొత్త వచ్చింది అనుకోండి, హ్యాపీ అవునా కదా. అంటే కట్నం వల్లనే మనిషి అబ్బా బిడ్డ పుట్టిందా ఇప్పుడు పెంచాలి చేయాలి కట్నాలు తీసుకోవాలి బాగా. సరే ఒకరు పుట్టింది లేకపోతే నెక్స్ట్ ఖచ్చితంగా కుమారుడు కుటుంబపోతారు ఎదురు చూడు. మళ్ళా బిడ్డ అయిందనుకో నిరసం, మళ్ళా బిడ్డ అయిందనుకో పెద్ద టెన్షన్, బంధువులు అందరూ అంటుంటారు ఇక వద్దు ఆపరేషన్ చేసేసే వద్దు, నేను అందరి బిడ్డలే అందరి బిడ్డలు ఈ ఒక్కసారి చూద్దాం. ఎందుకు చూడు పురుషుల మీద ఎంత ప్రాధాన్యత సమాజం ఎందుకు ఇచ్చింది, ఇంకొకసారి చూద్దాం, ఇంకొకరికి ఆపుకుందాం, ఇంకొకరికి చూద్దాం, ఇవన్నీ అనుకుంటున్నాం. అంటే చూడండి పురుషుడు అనగానే ఎంత మెజారిటీ మీద ఉన్నాడు, కానీ దేవుని దృష్టిలో మాత్రం పురుషుడు మెజారిటీ కాదు, స్త్రీ మెజారిటీ ఇద్దరు సమానమే.
ఆయన పుట్టించిన తర్వాత ఆదాము వల్ల పంపిస్తూ ఏమన్నాడు ఆదికాండంలో 1:8 మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అన్నాడు. మీరు అన్నాడా నువ్వు అన్నాడా ఆదాముని? మీరు అన్నట్టు ఇద్దరు సమానమే కదా. మరి ఎందుకు స్త్రీ అంటే అంత చిన్న చూపు సమాజం? స్త్రీ లేకపోతే పురుషుడు అసలు సహజం నడవడం కష్టం. పిల్లలు తన పరలోకంలో ఉన్న ఆయన దగ్గర ఉన్న పిల్లలు భూమి మీదకి రావాలంటే స్త్రీ పాత్ర 100% ఉంది. కేవలం పిల్లలు కనడానికే స్త్రీ కాదు, కన్న తర్వాత వాళ్ళని పెంచి పెద్ద చేసి భర్తను అందరు కలిసి కుటుంబంగా ఆరాధన ఆదివారం సంఘంలో కూడుకునే బాధ్యత స్త్రీకి ఎంతుందో పురుషునికి ఎంతుంది, పురుషునికి ఎంతుందో స్త్రీకి ఎంతుంది. అంటే వాళ్ళ పేరులో జీవగ్రంథంలో కూడా రాయబడ్డాయని చదువుకున్నాను. ఇప్పుడు ఫిలిప్పీ 4:3 వాళ్ళు నిజమైన సహకారులు, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథం ముందు కూడా రాయబట్టే. పురుషులే పెద్ద నిజాన్ని కలుగుతున్నావా? కాదు, స్త్రీలకు కూడా అంత ఆధిపత్యం ఉంది. దేవుడు ఇచ్చిండది. మన స్త్రీ అనగానే చిన్న చూపు చాలా వరకు చూస్తుంటాం నిజంగా. ఎందుకంటే దేవుడు కరెక్ట్ గా నీకు అర్థమైతే ఈ సృష్టిలో ఉన్నది ఇద్దరే ఇద్దరు, ఆడ మగ. ఇక వేరే ఉంటే నువ్వు ఆలోచించుకోవాలి. లేదు కదా, ఆడ మగ అంటే మగవాడికి ఎంత మగవాడిని ఇచ్చేది దేవుడే, స్త్రీని కూడా నిర్మించి భూమి మీదకి పంపించేది దేవుడే. అంటే మనకు భూమి మీద ఉన్నంత వరకే ఈ ఆడ స్త్రీలు అవయవాలు, మగ స్త్రీలకు లింగ భేదాలు. మరి మరణించిన తర్వాత ఉందా? తెలుసా? బైబుల్ స్టడీ చేసేది ఉందా? ఒకరు ఇస్ప్రభు దగ్గరకు వచ్చి అడిగారు. ఏమని అడిగారు? అయ్యా చూడండి ఒక విషయం ఎక్కడ ఉంది. 1 తిమోతి 5:10, మత్తయి సువార్త 22 చూడండి. మత్తయి సువార్త 22:23 నుంచి చక్కగా ఉంటుంది చూడండి. పునరుత్థానం లేదని, చచ్చిపోయిన తర్వాత తిరిగి లేవమని చెప్పని సదుకాయలు నమ్ముతాను. అయితే ఆ రోజు యేసుప్రభువారి దగ్గరికి వచ్చి అడిగారు. ఏమంటారంటే, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన కదా అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరుడికి సంతానం కలగజేయడానికి మోసే చెప్పాను. మాలో 7 సహోదరులు ఉన్నారు. మొదటి వాడు పెళ్లి చేసుకుని చచ్చిపోయాడు. అతనికి సంతానం లేనందున అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకున్నాడు. ఇలా 7 చేసుకున్నారు. చేసుకున్న తర్వాత 27 వచ్చేసరికి అంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? 25 మాలో 7 సహోదరుడు. మొదటి వాడు పెళ్లి చేసుకుని చనిపోయాను. అతనికి సంతానం లేనందున సహోదరుడు అతన్ని వర్క్ చేసుకున్నాడు. 2వ వాడును 3వ వాడును అట్లాగే చేసుకున్నారట. అందరూ చనిపోయారట. అయితే అప్పుడు అంటున్నాడు 27 పునరుత్థానమందు ఈ 7 ఆమెకు ఎవరికి భార్యగా ఉండదు? ఆమె మీరందరికీ భార్యగా ఉండను కదా అని అడిగినప్పుడు అది వీఎస్ అంటున్నాడు చూడండి. లేఖనములు గాని దేవుని శక్తి గాని ఎరగక మీరు పొరపడుచున్నారు కానీ 30 వచ్చారు. కరెక్ట్ గా చెప్పాడు. నేను 2వ రాజులో కనుక వచ్చినట్టయితే ఎవరికి ఎవరు భార్యగా ఉంటారో చెప్తున్నాడు. పునరుత్థానమందు ఎవరు పెళ్లి చేసుకొనరు, పెళ్లి తీయబడదు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. అంటే భూమి మీద స్త్రీ పాత్ర పురుషుల పాత్ర దేవుడు ఒక ఆకారాన్ని తయారు చేసుకొని పంపించాడు అంతే. మరణించిన తర్వాత మీరు తిరిగి యేసు ప్రభుతో పాటు తిరిగి లేచినప్పుడు లింగ భేదాలు ఎక్కడి? మనంతా ఆత్మ సంబంధులమా శరీర సంబంధులమా? ఆత్మ సంబంధులము గనక ఏవైతే స్త్రీకి పురుషులకు ఉన్నాయో అవయవాలు అవన్నీ భూమి మీద మరణించడంతోటే పురుగు తినేస్తుంది, మట్టి తినేస్తుంది ఉండదు. యేసుక్రీస్తు 2వ రాకడతోనూ పునరుత్థానమై తిరిగి లేచినప్పుడు అక్కడ అన్ని ఆత్మల రూపంలోనే ఉంటాం. మహిమ ఆ మహిమ శరీరానికి ఈ రక్త మాంసమును పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరు అంటగా మరొక దగ్గర 1 కొరింథీ 15:30 చూడండి. 1 కొరింథీ 15:50 చూడండి. అయితే వదిలేస్తా. 1 కొరింథీ 15:50 సహోదరుల నేను చెప్పుచున్నది అనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరము అన్నాడు. అంటే రక్త మాంసములు ఉండేది ఈ భూమి మీద. ఈ రక్త మాంసాల ద్వారా మన కలయిక ద్వారా దేవుడు తల్లి గర్భంలో తన పిల్లలను భూమి మీదకి రక్షించుకోవాలన్నదే ఈ పురుషుడు స్త్రీ పాత్రలు పోషించడానికి పంపించారు అంతే.
కానీ మరణించిన తర్వాత ఇవే ఆకారంలో తిరిగి తన దగ్గర వెళ్తామని కాదు. రక్త మాంసాలు పరలోక రాజ్యంలో చేయాలి, వెళ్ళలేము. అంటే ఈ ప్రకృతిని తట్టుకోవాలంటే ఈ భూమి మీద నీకు రక్త మాంసం అవసరం. మరణించిన తర్వాత అక్కడ వేసుకోవాల్సిన షూటు, అక్కడ మరి భరించుకోవాల్సినటువంటి తట్టుకోవాల్సినటువంటి శక్తి ఈ రక్త మాంసాలు ఉన్న శరీరం కూడా పనిచేయదు. ఆత్మ సంబంధించినటువంటి ఆత్మల గల దేవుడు గనక, ఆత్మ సృష్టికర్త గనక, ఆత్మలన్నీ ఆయనతో ఉండడానికి సరిపడేది ఈ శరీరం సంబంధమైన దాంట్లో ప్రవేశించవు. అంటే మరణించిన తర్వాత ఏ స్త్రీ అయితే నువ్వు చిన్న చూపు చూస్తున్నావో ఆ స్త్రీగా అక్కడ ఉండదు. ఆత్మరూపంలో దేవదూతలు అక్కడ ఉంటారు. అంటే స్త్రీ చిన్నగా చూడడానికి వీలు లేదు. ఖచ్చితంగా సమానమే. ఈ సమానం కొరకు ఎన్ని మాకు సమాన హక్కులు కావాలని సమాజంలో స్త్రీలు ఎన్ని మీటింగ్స్ పెడతారు. మాకు సమాన హక్కు కావాలి, మాకు సమాన హక్కు ఎందుకు అంటున్నారు అంటే సమాజంలో స్త్రీలను చిన్న చూపు చూస్తున్నారు కనుక మాకు కూడా సమాన హక్కు కావాలని. ఈరోజు నువ్వు జీన్ పాయింట్ వేస్తే స్త్రీ వేయడం లేదా, సిటీకి వెళ్తే హైదరాబాద్ కి మనకు వస్తున్నాను అనిపిస్తుంది. జీన్ పాయింట్ టీషర్ట్ వేసుకొని చాలా మంది ఉంటారు. నువ్వు రైల్వే స్టేషన్కి వెళ్ళు, ఫ్లైట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళు, బస్ స్టేషన్కి వెళ్ళు, సమానం. మానేం తప్పలేదు. ఈ రోజు కుమారుడు పుట్టిన తర్వాత తండ్రి మీద వృత్తులు కానీ 100 రేటింగ్ స్త్రీలు చాలా బెటర్. మన మాట అసలు పురుషులు వింటారా, పిల్లలు వింటారా? ఈనాడు 10th ఫెయిల్ అయినా ఉన్నాడు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినాడు. స్త్రీలు అయితే చక్కగా ముద్దుగా మంచిగా చదువుకుంటున్నాడు. నిజంగా చెప్తాడు. చక్కగా తండ్రి చెప్పినాడు, తల్లి చెప్పినాడు, నేను చక్కగా పాస్ అయ్యి ఈ మధ్యలో అంత ఏదో ఆడపిల్లలకి పేరు చేస్తున్నారు తల్లిదండ్రులు. కానీ పురుషులు మాత్రం భయంకరం. అంటే లోకానుసారంగా మనం అనుకుంటే ఆడపిల్లలనే చిన్న చూపు చూద్దామని అనుకుంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు చాలా బెటర్. చెప్తే వింటారు, కూర్చుంటారు. ఏదైనా పొరపాటు చేసినా కుటుంబానికి అవమానం వస్తుందని చెప్పని ఎక్కడ చెడ్డ పేరు లేకుండా ఇంట్లోనే ఉండి చదువుకుంటూ బైబుల్ స్టడీ చేసుకుంటూ తల్లిదండ్రుల మాటలు విని వాళ్ళు అంతో ఇంతో భయపడుతుంటారు. కానీ పురుషులైతే మహా డేంజర్. మనం ఏమి కావాలనుకుంటాం? పురుషులే కావాలి, వంశం నిలబడాలి, సమాజంలో పేరేద్దామని. సమాజంలో పేరంతా కాలం తెచ్చిన పర్వాలేదు. పురుషుడు మీసం నిలబెడతాడు, మగవాడు పైన వేస్తాడు. మరి పేరు లోకానుసారంగా కలుసుకున్న స్త్రీలే పెట్టారు. కానీ దేవుడి దృష్టిలో మాత్రం పురుషులకు ఎంత హక్కు సమానం. స్త్రీ కూడా అందించదు. చివరికి పరలోకంలో కూడా ఆ స్త్రీల పేర్లు రాయబడ్డాయంట. అంటే ఎందులో కూడా స్త్రీలను తక్కువగా చూడడానికి వీలు లేదు. దేవుడి దృష్టిలో ఇద్దరు సమానం. పరిశుద్ధుడైన మా పరలోక తండ్రికి నామాన్ని వందనాలు. అంటే కొన్ని మాటలు మీ అందరికీ కలిసి ఆలోచించాము. తాగబోయే నెక్స్ట్ సెక్షన్ లో అన్నగారికి పరిశుద్ధాత్మ సహాయంగా ఉంచవలసిన కోరుకుంటూ తీసుకొస్తున్నాము అడుగుతున్నప్పుడు